నాకు ఈ సందర్భంగా ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము. ఇది ఒక రాజకీయ నాయకురాలుగా కాదు, ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక అక్కగా ఈ ప్రశ్నలు అడుగుతున్నాము. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దాడులు, ఇన్ని వేధింపులు జరుగుతుంటే సోషల్ మీడియా వేదికగా, మీ సోషల్ మీడియా వేదికగా మీకు అవి కనపడవా? మీరు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరా? మొన్నటికి మొన్న జరిగిన దగానాడులో, వాళ్ళు మహానాడు అంటున్నారు కానీ అది దగానాడు అని మనందరికీ తెలుసు. ఆ దగానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమంటారండి, మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే వారికి ఆఖరి రోజు అంటారు. ఇందాక అక్క చెప్పినట్టు బాధితురాలకు ఆఖరి రోజు అవుతోంది తప్ప మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు ఈరోజు బయట. అలాగే మన డిప్యూటీ సీఎం గారు, నేను ఆయన్ని ప్రేమగా పీపీపీ గారు అని పిలుచుకుంటూ ఉంటాను, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఏమన్నారండి, మహిళలకి ఎవరన్నా అన్యాయం చేస్తే తలలు తీసేసే చట్టాలు తెస్తాము అన్నారు. మరి ఈ రోజున ఆయన ఉలకడు పలకడు. ఎలాంటి దుస్థితిలో ఉన్నాడంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. ఆ స్థితిలో దిగజారిపోయి ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం.